హాయ్! హలో! అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ ఎస్ఎస్ఆర్ ఛానల్ అండి. థంబ్‌నెయిల్ చూషుంటేనే మీకు అర్థమైపోయుంటది ఈ వీడియో ఏంటి అన్నది. ఈ వీడియో వచ్చేసి ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ గురించండి. ప్రతి సంవత్సరం గుజరాత్‌లో అద్భుతంగా నిర్వహిస్తారు. ఆ తర్వాత హైదరాబాద్ కూడా ఆ స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఎక్కడెక్కడి నుండో కైట్ స్పెషలిస్టులు వచ్చి తమ భారీ పతంగులను గాలిలో ఎగరవేస్తారు. రకరకాల కార్టూన్ బొమ్మలను గుర్తు చేసే ఈ పతంగులు అలా ఎగురుతూ ఉంటే చూడ్డానికి ఎంతో అద్భుతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. జనవరి 13 నుంచి 17 వరకు అంటే 3 రోజుల వరకు ఈ కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. నిజానికి దీన్ని ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇందులో గాలిపటాలు ఎగరవేయడమే కాదండోయ్! భారీ ఎత్తున స్వీట్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి 7వ ఫెస్టివల్ ఇది. ఈ సంవత్సరం మరో ప్రత్యేకత కూడా ఉంది. ఫెస్టివల్ రాత్రి వేళ రిమోట్ కైట్లను ఎగరవేయబోతున్నారు. ఈవినింగ్ 6 గంటల నుంచి 8 గంటల సమయంలో రిమోట్ కైట్లు గాలిలో ఎగరబోతాయి. ఇవి చాలా విచిత్రంగా, ఆకర్షణీయంగా ఉండబోతున్నాయి. అందువల్ల రిమోట్ కైట్లను తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాను. ఈ ఫెస్టివల్ కోసం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేశారు. దాదాపు 50 మంది ఇంటర్నేషనల్ ప్రొఫెసర్ ప్లేయర్స్ 21 దేశాల నుండి వస్తున్నారు. తమ దేశాలకు సంబంధించిన గాలిపటాన్ని ఎగురవేస్తారు. అలాగే మన దేశంలోని 16 రాష్ట్రాల నుంచి 60 మంది ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ ప్లేయర్స్ కూడా వస్తున్నారు. రకరకాల రంగులు, రకరకాల ఆకారాల్లో భారీ పతంగులు గాలిలో ఎగురుతాయి. ఆ అద్భుతాన్ని చూసి తీరాల్సిందే ప్రతి ఒక్కరూ. మెట్రో రైల్లో ప్రయాణించే వారికి సైతం పరేడ్ గ్రౌండ్ కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. ఈసారి స్వీట్ స్టాల్స్ భారీగా ఉన్నాయి. మహిళా సంఘాల పెద్ద సంఖ్యలో స్వీట్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే వేరు రాష్ట్రాల వారు, విదేశీయులు కూడా స్వీట్స్ అమ్మబోతున్నారు. 700 మంది స్వీట్స్ తయారు చేయబోతున్నారు. అలాగే ఇరాన్, టర్కీ, ఆఫ్ఘనిస్తాన్ సహా 12 దేశాల వారు స్వీట్స్ అమ్మబోతున్నారు. దాదాపు 1100 రకాల స్వీట్స్ లభించబోతున్నాయి ఈ ఫెస్టివల్‌లో. 13 నుంచి 15 వరకు కైట్ ఫెస్టివల్ పండుగ కొనసాగుతుంది ప్రతి సంవత్సరం. ఓవరాల్‌గా మాకు ఇది చాలా బాగా అనిపించింది ఈ ఫెస్టివల్. సో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఒకసారి వీడియో మొత్తం చూసేయండి.